ఈ జనరేషన్‌లో చాలామంది కపుల్స్ పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రాబ్లమ్ మెన్‌లో ఉండొచ్చు, ఉమెన్‌లో ఉండొచ్చు. కానీ ఫైనల్‌గా ప్రెషర్ పెరిగేది, బ్లేమ్ ఫేస్ చేసేది మాత్రం ఉమెనే. ఎందుకు? ఎందుకు అంటే బేబీని క్యారీ చేసేది ఆమె ఊమ్‌లో కాబట్టినా? ఇది వరమో శాపమో తెలియదు. కానీ సొసైటీ జడ్జిమెంట్ మాత్రం ఒకటే. అమ్మాయి మీదే ఉంటుంది. ఇంకా వరస్ట్ ఏంటంటే అమ్మాయి పేరెంట్స్ కూడా ఈ ఫుడ్ తినొద్దు, ఆ ఫుడ్ తినొద్దు, కేర్ లేదు నీకు, నీ వల్లే ప్రాబ్లమ్స్ అని తిడుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం క్లియర్‌గా చెప్తాను వినండి. ఈ డిస్క్రిమినేషన్‌తో, ఈ ప్రెషర్‌తో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. పీసీఓడీ, పీసీఓఎస్ మెయిన్‌గా ఇంక్రీజ్ అయ్యేది స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ పెరిగితే హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతే పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది. అది ఇన్‌ఫర్టిలిటీకి లీడ్ అవుతుంది. సో, మీరు ప్రెషర్ చేస్తే ప్రాబ్లమ్స్ తగ్గవు, ఇంకా పెరుగుతాయి. అవును, ఫుడ్ ఇంపార్టెంటే. కానీ ఫియర్‌తో కాదు, కేర్‌తో మార్చాలి. ఈ ప్రాబ్లమ్స్‌ని ఒక చిన్న హోమ్ టిప్‌తో అయితే సాల్వ్ చేసుకోవచ్చు. చెప్తాను వినండి. ఎంప్టీ స్టమక్‌తో వార్మ్ వాటర్, జీరా వాటర్ మిక్స్ చేసుకొని తాగండి. వీక్లీ 4-5 డేస్ 30 మినిట్స్ వాకింగ్ అండ్ యోగా కూడా చేయండి. కర్డ్, బటర్ మిల్క్, వెజిటబుల్స్ డైలీ ఫుడ్ ఐటమ్స్‌లో యాడ్ చేసుకోండి. జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ స్లోగా తగ్గించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ఫుల్ మైండ్ అండ్ సపోర్ట్‌తో ఉండండి. రిమెంబర్, ప్రెగ్నెన్సీ ఒక ప్రాసెస్. ఉమెన్ అయితే మిషన్ కాదు. సపోర్ట్ ఇస్తే స్ట్రెంగ్త్ పెరుగుతుంది కానీ ప్రెజర్ చేస్తే మాత్రం ప్రాబ్లమ్సే పెరుగుతాయి. చూస్ సపోర్ట్, నాట్ బ్లేమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. బాయ్.